నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు ఏంటి సార్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని మీరు అనొచ్చు. వెల్, నేనేం డిఫరెంట్గా బిహేవ్ చేయట్లేదు, ఇక్కడ అదే ఉంది. నేను ఆ లోగోని జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. వెల్, ఇది మధ్య బాగా వార్తల్లోకి వచ్చేసింది. బికాస్ మొన్నటి వరకు ఏఐ అనగానే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అందరికీ కూడా చాట్ జీపీటీ బాగా గుర్తుకొచ్చేది. చాట్ జీపీటీ కన్నా దగ్గర 6-7 బెటర్ స్పెషల్ ఫీచర్స్తో చాట్ జీపీటీ కన్నా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామే ఇదనమాట. మరి దాని పేరేంటి, దానిని ఎవరు రూపొందించారు, వీటి గురించి తెలుసుకుందాం. అలానే స్వయం సిద్ధ అని రుణాలు ఇచ్చే ఒక కార్యక్రమం ఉంది. కానీ రుణం ఎవరికి ఇస్తున్నారు, అంటే లోన్ ఎవరికి ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అలానే మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో, అంటే హైయెస్ట్ ఆల్టిట్యూడ్గా అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న అతిపెద్ద జూ ఏది, లేదు జూ పార్క్ ఏది తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇది ఎవరి పేరు మీద ఉందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ అయ్యే కరెంట్ అఫైర్ అంశాలు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దట్, ఇంకోటి ఉంది, జెడ్ గోల్డ్, జెడ్ సిల్వర్, జెడ్ బ్రాంజ్. మామూలుగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విన్నాం, కానీ జెడ్ గోల్డ్, జెడ్ సిల్వర్, జెడ్ బ్రాంజ్ ఏంటి మాస్టర్ అని మీరు అనొచ్చు. మీరు కనుక 0 డిఫెక్ట్స్ చూపిస్తే మీకు 0 ఎఫెక్ట్స్ ఇస్తాము అని ఒక స్కీమ్ ఉందన్నమాట. దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఆన్ దట్ నోట్, దోస్ విల్ బి ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, నేను మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను, ఈ ఆదివారం జనవరి 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్లో అప్టేక్ జాబ్స్ ప్లస్ ఏదైతే జనవరి 7వ తారీఖున ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసిందో అచ్చం అదేవిధంగా ఇంకో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక మీరు ఇందులో టాప్ 5లో నిలిస్తే మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సును ఒక పూర్తి సంవత్సర కాలం పాటు అప్టేక్ జాబ్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు 6th నుంచి 20th పొజిషన్లో ఉంటే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,000 రూపాయలకి. ఒకవేళ మీరు 21 నుంచి 50 ప్లేస్లో ఉంటే 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 1,500 రూపాయలకి. అలానే ఒకవేళ మీరు 51 నుంచి 100 ర్యాంక్ లోపల వస్తే కనుక 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. సో దిస్ ఈజ్ అ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒకటి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. 2, ఇఫ్ యూ కమ్ ఇన్ ద టాప్ 5, మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఒక పూర్తి సంవత్సరం పాటు కోర్సు ఫ్రీగా వస్తుంది కాబట్టి యూ క్యాన్ కీప్ దట్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఇన్ ఎ స్ట్రెచ్ ఆర్ రాదర్ ఇన్ ఎ ఫ్లో అని చెప్పచ్చు. సో అందుకని వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ టెస్ట్ వచ్చే ఆదివారం జనవరి 14వ తారీఖున ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకైనా మంచిది, మీరు ఇప్పుడే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అప్టేక్ జాబ్స్ యాప్ మీరు కాల్ చేయొచ్చు. అలానే పోయిన వారం ఏదైతే ఆల్రెడీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ జరిగిందో వాటికి సంబంధించిన విన్నర్లందరికీ కూడా కాల్ చేయడం జరిగింది. ఎవరైతే టాప్ 5 వచ్చారో వాళ్ళకి కోర్సెస్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విషింగ్ దోస్ పీపుల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే రేపు ఆదివారం 14వ తారీఖున టెస్ట్ రాయబోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రిమెంబర్, మీరు ఒక్కళ్ళే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ అంశం గురించి షేర్ చేయండి ఈ వార్తని, సో దట్ వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీని కల్పించిన వాళ్ళు అవుతారు. On that note, let's get into the details of today's current affair. But before going to the details of the current affairs that we have mentioned, what is the speciality of today? What is the significance or what is the importance of today? జనవరి 12వ తారీఖు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నేషనల్ యూత్ డే, జాతీయ యువత దినోత్సవం. మరి నేషనల్ యూత్ డే అన్నప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు? స్వామి వివేకానంద గారు. సో ఆయన ఎప్పుడూ కూడా దేశం యొక్క అభివృద్ధిలో యువత ఎంతైనా సరే ఖచ్చితంగా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా భాగస్వామ్యులు అయి ఉండాలి. ఆ ప్రగతి పదం, ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా వాళ్ళందరూ అందులో భాగస్వామ్యులు అవ్వాలి అని ఆయన భావించారు. సో దట్ ఈస్ వై ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీలో మేబీ కొంతమంది నాకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, మీలో మేబీ కొంతమంది నాకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. బట్ మీ అందరికీ కూడా నేషనల్ యూత్ డే యొక్క హార్టీ విషెస్, హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతీయ యువత దినోత్సవం యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అనొచ్చు, మీకన్నా చిన్నవాళ్ళకి చెప్పారంటే అర్థం ఉంది, మీరు పెద్దవాళ్ళకి కూడా ఎందుకు చెప్తున్నారని. బికాస్ ఫిజికల్గా, ఏజ్ పరంగా, వయసు పరంగా అందరి వయసు పెరుగుతుంది. కానీ ద వన్స్ హూ ఆర్ యంగ్ ఎట్ థాట్, ద వన్స్ హూ ఆర్ యంగ్ ఎట్ హార్ట్, దే ఆర్ ఆల్వేస్ యంగ్. అంటే యవ్వనం, యువత అనేది బేసిక్గా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కాదు. మనం ఇన్ జనరల్గా కన్సిడర్ చేయడానికి ఆ విధంగా పరిగణిస్తాం. కానీ ఫిజికల్గా మీరు ఎంత హెల్తీగా ఉన్నా వయసు మటుకు పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఆ లెక్కన 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళని మనం యూత్గా కన్సిడర్ చేయొచ్చు. సో అలా ఆలోచనలో యవ్వనం ఉండాలి. అలానే వాళ్ళు పని చేసే తీరులో యవ్వనం ఉండాలి. అంటే దేన్నైనా సరే ఏదన్నా కొత్త ఛాలెంజ్ వస్తే నేను తీసుకుంటాను దాన్ని హ్యాపీగా అనే విధంగా ఉండాలి. ఆ స్పిరిట్తో ఉండాలి. అంతేగాని ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్. సో మనందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ దట్ వీఆర్ ఇన్, చిన్న పెద్ద సంగతి పక్కన పెట్టి
మనందరం ఏ ఏజ్లో ఉన్నా సరే విల్ ట్రై టు బీ లైక్ విల్ బీ ట్రైంగ్ టు బీ లైక్ అ యంగ్ పర్సన్ అనమాట. విల్ ట్రై టు టేక్ ఛాలెంజెస్. మనం ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ రోజువారీగా ఎన్నో తీసుకుంటూ ఉంటాము. దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అలానే మన దేశానికి మనం చేయగలిగిన సాయం మనం చేద్దాం. అండ్ రిమెంబర్, మన దేశానికి మనం చేసేది ఇన్ఫ్యాక్ట్ టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే సాయం కూడా కాదు, అది మనకి మనం చేసుకుంటున్న సాయం అని చెప్పాలి. బికాస్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు ఎవరు, గురజాడ అప్పారావు గారు. జాన్ ఎఫ్ కెనడీ గారు ఏమన్నారు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యువర్ కంట్రీ గివ్స్ టు యూ, రాదర్ ఇట్స్ హైలీ ఇంపార్టెంట్ వాట్ యూ గివ్ టు యువర్ కంట్రీ. అంతే కదా, దేశంలో ఉన్నది మనుషులు. ఆ మనుషులు ఆ దేశం కోసం ఏదైతే చేస్తారో దాని యొక్క బెనిఫిట్ తిరిగి మళ్ళీ అదే ప్రజలు పొందుతారు కదా. సో ఇప్పుడు మన దేశం ఒక విధంగా అభివృద్ధి అవ్వట్లేదు అని అంటే దాని అర్థం ఆ దేశంలో ఉన్న మనుషులు ఏం చేయట్లేదు కాబట్టి. లేదు, మన దేశం అభివృద్ధి అవుతుందంటే అగైన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెరీ పీపుల్ హు ఆర్ లివింగ్ ఓవర్ దేర్. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అస్. సో నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయంటే పాజిటివ్గా మార్చుకోవాలంటే మనమే దానికి సంబంధించి ఎఫర్ట్ పెట్టాలి. సో ఆన్ దట్ నోట్ మనందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో విల్ టేక్ ఎ స్టార్ట్ దట్ ఫ్రమ్ నవ్ ఆన్ వెన్ ఎవర్ వాట్ ఎవర్ వీ డూ సంథింగ్, it's not only just for us, it is also for the contribution towards the nation building or towards the society. and మనం ఒక ఆలోచన వేసి అటువైపుగా అడుగులు వేద్దాం. ఐ హోప్ మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి. మరొకసారి అందరికీ కూడా నేషనల్ యూత్ డే యొక్క హార్టీ విషెస్. అండ్ అలానే జస్ట్ ఏదో ఒక రోజు ఉంది కదా అన్నట్టు కాకుండా ఎవ్రీడే ఆ ప్రిన్సిపల్స్ని, ఆ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. ఏంటి సార్ ఊపు మీద ఉన్నారు అని అంటే, మరి ఊపు మీద ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ వచ్చిందనమాట. దాని పేరే వాండీ. వాళ్ళ యొక్క సింబల్ చాలా వింతగా ఉంది. వాండీ, ఇట్ ఈస్ అన్ ఆల్ ఇన్ వన్ ఏఐ ప్లాట్ఫామ్ దట్ కెన్ క్రియేట్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ. సో ఇది ఎక్కువగా చెప్పాలి అని అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ముఖ్యమైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఆల్ ఇన్ వన్ ఏఐ ప్లాట్ఫామ్. ఆల్ ఇన్ వన్ ఏఐ ప్లాట్ఫామ్ అంటే అది ఒక విధంగా కంటెంట్ని క్రియేట్ కూడా చేస్తుంది, అలానే ప్రొడక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ప్రొడక్టివిటీని పెంచుతుంది కూడా, ఏ విధంగా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అనేది కూడా అది చెప్తుంది మనకి. ద అప్లికేషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై న్యూయార్క్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ దాస్ అండ్ న్యూజెర్సీ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిడ్ లాబ్. ఆబ్వియస్లీ ఈ పేరు చదివితే మనకు తెలిసిపోతుంది ఈజ్ నాట్ ఎన్ ఇండియన్, బట్ ఈ పేరు అట్లీస్ట్ ఇండియన్ కాకపోయినా అట్లీస్ట్ ఇండియన్ రూట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫర్ షూర్. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్. అండ్ అలానే వాండీ ఈజ్ ఫ్రీ అండ్ దేర్ ఆర్ నో మెసేజ్ లిమిట్స్ అన్లైక్ చాట్ జీపీటీ అండ్ ఆల్సో హ్యాస్ అన్ ఏఐ అసిస్టెంట్ దట్స్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పాను, ఇన్ఫాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే చాట్ జీపీటీతో పోలిస్తే చాలా విధాలుగా వాండీ చాలా బెటర్ అని ఆల్రెడీ తెలిసిపోతుంది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటంటే, లేదు అడ్వాన్సింగ్ ఫీచర్ ఫర్ వాండీ ఏంటంటే, ఇట్ డజంట్ హ్యావ్ అ మెసేజ్ లిమిట్. అంటే మీరు చాట్ జీపీటీతో మాట్లాడేటప్పుడు మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూ వెళ్ళలేరు. దెర్ ఈజ్ అ మెసేజ్ లిమిట్ అట్లీస్ట్ ఫర్ టైం బీయింగ్. యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు ఇన్ని సర్టన్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ మటుకే పంపించవచ్చు. వేర్ యాజ్ వాండీకి ఆ లిమిట్ లేదు. అలానే ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రీ అంటే ఏంటి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రైవసీ స్టేట్మెంట్స్ ఒక్కటి పక్కన పెట్టేస్తే ఇంజనల్గా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నార్మల్గా కొన్ని యాప్స్ చూస్తారు, అవి పెయిడ్ యాప్స్ ఉంటాయి. పెయిడ్ యాప్స్ అంటే ఏంటి, మీరు డబ్బులు కడితే కానీ ఉపయోగించలేరు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ యాప్, సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెసేజ్ లిమిట్ లేదు. సో ఆబ్వియస్లీ అప్పుడు యాక్సెసిబిలిటీ బాగా పెరుగుతుంది. ప్రతి అంశం గురించి కూడా వాటిని అడిగి ఇంకా తెలుసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే దీనికి ఒక ఏఐ అసిస్టెంట్. ఇదే ఒక ఏఐ అంటే దీనికి మళ్ళీ ఒక అసిస్టెంట్ ఉందంట. అదేం చేస్తుందంట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యాక్ట్ చేస్తుందంట. సో ఎందుకు, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయాలి కదా. సో మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఇస్తుంది. అండ్ వెన్ విసే అడగడం ఇవ్వడం అంటే ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ద థింగ్ విచ్ యాక్చువల్లీ ఇట్ గివ్స్ ఇస్, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు వీడియోలు తయారు చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదు గ్రాఫిక్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, సో కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ లేదా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా ఒక ఇమేజ్ని తయారు చేయాలి అంటే మనం దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని అది ఇమేజెస్ లేదు గ్రాఫిక్స్ లాంటివి తయారు చేసి ఇస్తుంది అనమాట. సో ఈ క్రియేటర్స్కి సంబంధించి దిస్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు వాండీ. అండ్ అలానే ఇండియన్ కూడా ఇన్వాల్వ్ అయినారు కదా, డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్. అండ్ యాజ్ చాట్ జీపీటీ ఆల్రెడీ పాపులారిటీ తెచ్చేసుకుంది, కానీ చాట్ జీపీటీని కూడా బీట్ చేసే విధంగా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ షూర్. సో ఖచ్చితంగా మనం దీని గురించి తెలుసుకుని తీరాలి. ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో మన భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న అతిపెద్ద జూ పార్క్ ఏది అని అడిగాను. అది ఎవరి పేరు మీద ఉందో తెలిస్తే కింద కామెంట్ చేయమని చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నౌ ఇస్ ద టైమ్ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. ఆ జూ పార్క్ పేరు వచ్చేసి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. జూలాజికల్ పార్క్ అంటే జంతు ప్రదర్శనశాల, జూ పార్క్ అర్థమవుతుంది. సో దానికి ఎవరి పేరు పెట్టారు, పద్మజా నాయుడు గారు. కొంతమందికి పద్మజా నాయుడు గారు ఎవరు అనేది తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మనలో చాలామందికి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు గారు తెలుసు. సరోజినీ నాయుడు గారి యొక్క కుమార్తె పద్మజా నాయుడు గారు అనమాట.
సో ఆవిడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా వ్యవహరించారు. సో పద్మజా నాయుడు గారి యొక్క పేరు మీదే ఈ జూ పార్క్కి పేరు పెట్టారు. ఎందుకు అక్కడున్న జూ పార్క్కి పేరు పెట్టారు వెస్ట్ బెంగాల్ అంటే బికాస్ షీ వాస్ ద గవర్నర్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్ కదా. ద జూ ఈజ్ లొకేటెడ్ ఇన్ డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. హెన్స్ ఆల్సో నోన్ యాజ్ ద డార్జిలింగ్ జూ. సో డార్జిలింగ్ ఆల్రెడీ ఒక విధంగా హిల్ స్టేషన్ అనే చెప్పొచ్చు. సో హిల్ స్టేషన్స్ ఎప్పుడు కూడా సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులోనే ఉంటాయి. సో ఇట్ విల్ ఆల్వేస్ బి అట్ అ హైయర్ ఆల్టిట్యూడ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ టు నో. అండ్ డార్జిలింగ్ ఈజ్ ఆల్రెడీ అట్ అ హై ఆల్టిట్యూడ్. సో అందుకని దీన్ని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అయినా పిలుస్తున్నారు, లేదా డార్జిలింగ్లో ఉంది కాబట్టి డార్జిలింగ్ జూ అని పిలుస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హై ఆల్టిట్యూడ్ జూ ఇన్ ద కంట్రీ. అంటే మన భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న అతిపెద్ద జూ అన్నమాట ఈ డార్జిలింగ్ జూ. ద జూ is dedicated to wildlife conservation and is known for its breeding programs for red pandas, Himalayan salamanders, Tibetan wolves and snow leopards. ఇక్కడ నిజంగా వింత జంతువులను చాలా ఎక్కువగానే ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పాలి. వింత జంతువులు ఇన్ ద సెన్స్ వాటి పేరుకి మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో రెడ్ పాండాస్, నార్మల్గా రెడ్ పాండా అనగానే అందరూ తెల్లగా నల్లగా ఉండే జైంట్ పాండాని ఊహించుకుంటారు. బట్ మీరు కనుక రెడ్ పాండాని నిజంగా ఒకవేళ గూగుల్లో టైప్ చేసి చూస్తే కనుక అది ఒక విధంగా మీకు చిన్న నక్కలాగా కనిపిస్తుంది. వీలైతే చూడండి. అలానే హిమాలయన్ సాలమాండర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే తొండలు. టిబేటియన్ వుల్స్ అంటే తోడేళ్ళు. అండ్ స్నో లెపర్డ్స్, అగైన్ మనం రీసెంట్గా పెద్ద పులుల సంఘం ఎవరు ఇనిషియేట్ చేశారని మనం లైవ్ సెషన్లో డిస్కస్ చేశాము. సో స్నో లెపర్డ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద పెద్ద పులి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ క్యాట్స్ అనమాట. సో ఇక్కడ మీరు వాళ్ళ యొక్క ఎంట్రన్స్లో కూడా స్నో లెపర్డ్ యొక్క బొమ్మను వేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచం మొత్తంలోనే క్యాప్టివిటీలో ఎక్కువ సంఖ్యలో స్నో లెపర్డ్స్ ఉన్న పార్క్ కూడా ఈ పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అనమాట. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ వాజా has recently announced that it has the world's largest number of snow leopards in captivity. Captivity అంటే వాళ్ళు దాన్ని ఫ్రీగా వదిలేయలేదు, పకడ్బందీగా పెట్టారనమాట. ఆబ్వియస్లీ జూ అంటేనే క్యాప్టివ్ చేసే కదా, వాళ్ళు పట్టుకుని తీసుకొచ్చి పెట్టింది అక్కడ, దానంతగా వచ్చి కూర్చోలేదు కదా అక్కడ. సో అట్లా క్యాప్టివిటీలోనే ఎక్కువ సంఖ్యలో స్నో లెపర్డ్స్ ఉన్న జూగా ఇది గుర్తింపు దక్కించుకుంది పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇక్కడ 14 స్నో లెపర్డ్స్ ఉన్నాయంట, అవుట్ ఆఫ్ విచ్ 7 are మేల్ అండ్ 7 are ఫీమేల్. అండ్ రీసెంట్ పాస్ట్లో అక్కడ పాపులేషన్ కూడా చాలా పెరిగింది. సో ఇది వార్తలు ఉంటుంది. అండ్ స్నో లెపర్డ్ పాపులేషన్ నార్మల్గానే చాలా తక్కువ. సో ఆబ్వియస్లీ ఆ విధంగా క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ స్వయం సిద్ధ అంటే వాళ్ళంతటి వాళ్ళే అభివృద్ధి చేసుకోవడం అనమాట. ఎవరిని ఎవరు అభివృద్ధి చేసుకోవాలి, లేదు ఆ విధంగా ఎవరైనా సాయం చేస్తున్నారా? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. స్వయం సిద్ధ ఈజ్ అ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా that provides loans to women entrepreneurs from self-help groups. సో స్వయం ఉపాధి లేదు స్వయం సేవా సంఘాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళకి వాళ్ళే ఒక విధంగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీటిని అయితే ఇన్ షార్ట్ SHGs అని పిలుస్తూ ఉంటారో, మహిళా SHGలు అంటే మహిళా స్వయం ఉపాధి సంఘాలు కూడా ఉంటాయి, వాళ్ళంతటి వాళ్ళే హెల్ప్ చేసుకునే విధంగా. సో ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు రుణ సాయం అందించే విధంగా SBI ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దాన్నే స్వయం సిద్ధ అని పిలుస్తున్నారు. అలానే నాకు యాక్చువల్గా ఈ స్వయం సిద్ధ అని పేరు ఏదైతుందో దాని డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. మనం నార్మల్గా చాలా మంది ఊరికే జస్ట్ పేరు కదా అని వదిలేస్తాము. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎస్ దగ్గర అమ్మాయి బొమ్మ పెట్టి ఆ ఎస్ఎన్ లెటర్ని అమ్మాయి యొక్క జుట్టులాగా డిజైన్ చేశారు. అండ్ ఐ పైన రెడ్ కలర్ బిందు పెట్టారు. మనం మామూలుగా చూస్తూనే ఉంటాము, స్త్రీలందరూ కూడా కుంకుమ ధరిస్తూ ఉంటారు నుదుటి మీద. సో అది రికగ్నైజ్ చేస్తున్నారు, ఐ మీన్ అక్కడ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దాట్ గివ్స్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఏదో జస్ట్ అన్ని విధాలుగా ఐ మీన్ ఇలా ఇస్తున్నాం కదా అని కాకుండా వాళ్ళు ఇక్కడ కూడా చూపిస్తున్నారు. సమ్ టైమ్స్ 1 picture స్పీక్స్ మోర్ దెన్ 1000 words అంటారు కదా. సో దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ అని చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ బీట్, ఈ స్వయం సిద్ధ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి తీసుకొచ్చారు? మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా SHGs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఉద్దేశించి తీసుకొచ్చారు. రుణం ఎంతవరకు ఇస్తారంట? 5 లక్షల రూపాయల వరకు ఇస్తారంట. ఇందుకీ ఇది ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది ప్రస్తుతానికి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు అనొచ్చు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, అంటే బాగానే ఉంది, SBI వాళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు అని. కానీ యాక్చువల్గా లాంచ్ చేసింది ఎవరు అని? వెల్, లాంచ్ చేసిన అంశం దగ్గరకు వస్తే ఇట్ ఈస్ లాంచ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అంటే మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ స్వయం సిద్ధ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దానిని SBI ద్వారా తీసుకొస్తుంది అనమాట, అంటే ఇంప్లిమెంటేషన్లో. నీ దగ్గర అసలు డిఫెక్ట్ అనేది లేకపోతే నీకు పాజిటివ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఒక స్కీమ్ ఉందన్నమాట, విచ్ ఈస్ ద జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ స్కీమ్. దీన్నే కొన్నిసార్లు నిక్ నేమ్తో జెడ్ స్కీమ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. అ సర్టిఫికేషన్ స్కీమ్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ఏవైతే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి తీసుకువచ్చిన ఒక కార్యక్రమం లేదు ఒక పథకం. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్
దీన్నే ఇన్ షార్ట్ వాళ్ళు జెడ్ అని పిలుస్తున్నారు. మామూలుగా ఈ ఒక్క లెటర్నే మనం జెడ్ అని పిలుస్తాం. సో అది ఎలాగో గుర్తుంటుంది. సో అందుకని కన్వీనియంట్గా ఉండడం కోసం వాళ్ళు కావాలని ZD అని పెట్టుకున్నారు. బికాజ్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ జీ కామన్ అనుకున్న డిఈ ఉండాలి. వాళ్ళు కావాలని ఎలాగో ఈ లెటర్ అందరూ జెడ్ అని పిలుస్తున్నారు కదా అని ZED అని పెట్టారు. ఇక్కడ పేరుని కూడా చాలా క్లెవర్గా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. సో దాట్ ఈస్ ద జెడ్ స్కీమ్. ఇంతకీ దీని యొక్క గోల్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద కాంపిటేటివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ MSMEs, అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కాంపిటేటివ్ స్పిరిట్ని ఇంకా ఎక్కువగా పెంపొందించాలి అని, అలానే వాటి యొక్క సుస్థిరత్వాన్ని కూడా ఇంకా పెంపొందించాలి. అంటే ఏదో కాంపిటీషన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు చేసేయడం, లేదు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోవడం, తర్వాత భవిష్యత్తులో వాళ్ళు పర్యావరణానికి కానీ లేదా సమాజానికి కానీ లేదా శక్తి వనరులకు కానీ హాని కలిగించే విధంగా ఉంటే దేర్ ఇస్ నో పాయింట్ కదా. సో అందుకని ఆ రెండింటిని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ టు హెల్ప్ దెమ్ బికమ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడే లేదు గుర్తించదగ్గ పరిశ్రమలుగా తీర్చిదిద్దాలి అన్న విధంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వీళ్ళు 3 levels ఆఫ్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఆధారంగా, విచ్ ఈస్ బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్. గోల్డ్ బీయింగ్ ద టాప్, సిల్వర్ బీయింగ్ ద సెకండ్ అండ్ బ్రాంజ్ బీయింగ్ ద థర్డ్. సో దీంట్లో ఏంటంటే ఈ మైక్రో స్మాల్ మీడియం వాళ్ళకి వచ్చిన ఏదైతే ర్యాంక్ ఉంటుందో దాని బేసిస్ మీద వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అనమాట. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ తరఫున సబ్సిడీస్ కూడా లభిస్తాయి. ద సర్టిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ పారామీటర్స్ సచ్ యాస్ క్వాలిటీ, సేఫ్టీ, ప్రొడక్షన్, క్లీన్లీనెస్, ఎనర్జీ అండ్ ద ఎన్వైర్న్మెంట్. వాళ్ళు ఏ అంశాన్ని కన్సిడర్ చేస్తున్నారు చూడండి. క్వాలిటీ, నాణ్యత, సేఫ్టీ, రక్షణ, లేదు ఒక విధంగా చెప్పాలి అని అంటే వాళ్ళని వాళ్ళు ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నారు అనేది, ప్రొడక్షన్, ఉత్పాదన, క్లీన్లీనెస్, పరిశుభ్రత, ఎనర్జీ, శక్తి వనరులు, ఎన్వైర్న్మెంట్, పర్యావరణం. సో ఈ అన్ని అంశాలని కన్సిడర్ చేసి వాళ్ళు ఏ విధంగా ఈ వ్యాపారం చేస్తున్నారు, లేదా ఏ విధంగా వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనే ఆధారంగా వాళ్ళకి ఈ సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఒకవేళ నిజంగానే వీటిలో ఏదో ఒక దానికి జెడ్ సర్టిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సో ఆ జెడ్ సర్టిఫికేషన్కి సంబంధించి ఒకవేళ అది సూక్ష్మ పరిశ్రమ మైక్రో ఎంటర్ప్రైజ్ అయితే 80% వరకు, స్మాల్ అంటే చిన్నదైతే పరిశ్రమ 60% వరకు, మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమ అయితే 50% వరకు వాటికి గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇన్ వన్ వే వాళ్ళని ఒక విధంగా మీరు బాగా చేయండి అని చెప్తూనే మీరు వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ బాగా పర్ఫామ్ చేస్తే మేము మీకు ఏ విధంగా అయితే బెనిఫిట్ ఇవ్వాలో ఆ విధంగా బెనిఫిట్ ఇస్తాము అని ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ జెడ్ స్కీమ్ చెప్తోంది. దీంట్లో ఉన్న 3 సర్టిఫికేషన్లు ఏంటి? గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ యూ లెర్న్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ న్యూ థింగ్స్ యాజ్ వెల్. సో ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారు అని అంటే కింద కామెంట్ సెక్షన్లో అదేంటో మాకు తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా ఫీడ్బ్యాక్ హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. అలానే ఇంకో 10 మందికి దీని గురించి తెలియజేస్తే బాగుంటుంది కదా అంటే వీడియోని మర్చిపోకుండా వెంటనే షేర్ చేయండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే గుర్తుంది కదా, జనవరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఏ ఫార్మాట్లో అయితే ఉందో అదే ఫార్మాట్ని అనుసరిస్తూ అప్టేక్ జాబ్స్ ప్లస్ మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో ఒకవేళ మీరు టాప్ 5 వస్తే కనుక మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ఈవెన్ మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉండి మీరు తెలంగాణ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేదా అభ్యర్థులకి మటుకే కాదు. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఈ టెస్ట్ని రాసి వాళ్ళు ఒకవేళ టాప్ 5 వస్తే వాళ్ళు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. సో తెలంగాణ వాళ్ళైనా రాయొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా రాయొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మరొకసారి అందరికీ కూడా నేషనల్ యూత్ డే యొక్క హార్టీ విషెస్. సో రేపు మళ్ళీ కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.